హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇక్కడ స్వామివారి గానామృత సేవలో స్వామి అమ్మవార్లను పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా చేసి గంధపు చెక్క అనుసాన మీద కూర్చోబెట్టి స్వామి అమ్మవార్లు స్వయంగా పూజ చేసినట్లుగా గణపతి పూజ చేయించారు. తరువాత గౌరీదేవి పూజ చేయించారు. పసుపు కుంకుమలతో పూజ చేయించారండి. ఇప్పుడు కంకణాలను వారికిచ్చి స్వామివారికి చూపించి అమ్మవారి దగ్గర పెట్టమన్నారు. అమ్మవారికి చూపించి స్వామివారి దగ్గర కంకణాన్ని పెట్టమన్నారు. ఆంటీ గారి ఫ్యామిలీలో అందరి చేత కంకణాలను స్వామి అమ్మవార్ల దగ్గర పెట్టించారండి. స్వామివారి సేవ ఏది చేసినా పుణ్యమే అంటారు కదా అండి. మరి ఈ గానామృత సేవ చేస్తే ఇంకెంత పుణ్యం రావాలండి. స్వామివారి సేవ చేయడం ఒక అదృష్టమేనండి. మనం మామూలుగా పెళ్ళిలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మధ్య ఒక తెరచాప పట్టుకుంటాం కదా అండి. అలాగే ఇక్కడ స్వామి అమ్మవార్ల మధ్య ఒక తెరచాపను పెట్టించారండి. స్వామివారికి చైను, ఉంగరం, బొటవ ఉంటాయి కదా అండి. వాటిని అందరికీ చూపించి స్వామివారికి పెట్టించారు. మా అంకుల్ గారు తమ సొంత అల్లుడు గారికి పెట్టినట్లుగా పెడుతున్నారండి. స్వామివారికి కన్యాదానం చేసినట్లుగా పచ్చి కొబ్బరికాయను ఆవు పాలతో కడిగి కన్యాదానం చేయించారు. ఇప్పుడు జీలకర్ర బెల్లంను స్వామివారికి చూపించి అమ్మవారి దగ్గర పెట్టమన్నారు. అమ్మవారికి చూపించి స్వామివారి దగ్గర పెట్టమన్నారు. ఇదంతా వాళ్ళు గానం అంటే ఒక పాట రూపంలో పాడి పూజ చేయించారండి. నేను మీకు మాటలతో వివరించాను. జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళి అయిపోయినట్లే అంటారు కదా అండి. ఇప్పుడు స్వామి అమ్మవార్లకి సగం పెళ్ళి అయిపోయిందండి. తరువాత అమ్మవారి మంగళ సూత్రములకు పూజ చేయించారండి.